శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు శుభ శ్రీకారం చేయబడ్డాయి. ఈరోజు 3వ రోజు. ఈ రోజున ప్రభాతంలో నిత్యపూజ కైంకర్యాలు, హోమాలు, పారాయణాలు, జపాలు ప్రారంభం కాగానే స్వామివారు మత్స్యావతారంలో పురుపాడు సేవ గావించి సభాస్థానాల్లో స్వామివారు వేంచేసి ఉన్నారు. చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా జరిగాయి. అనంతరం నృత్య వినోదం కూడా జరిగింది. ఆ అనంతరం స్వామివారు అనేక వ్యూహాలను విడనాడి మత్స్యావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో అలాంటి అలంకార వైదుష్యాన్ని స్వామివారి దగ్గర ఈ దాసుడు విజ్ఞాపనం చేయడం జరిగింది. ఇంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగడానికి మొదటిసారిగా స్వర్ణ విమాన గోపుర ఛాయలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడటం చాలా ముదావహమైనటువంటి విషయం. ఇటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ, వేదంలోనూ, నాదంలోనూ, గీతంలోనూ అనంతమైనటువంటి వైభవాలన్నీ కూడా ఈ ఉత్సవాలు సంతరించుకున్నాయి. అద్భుతమైనటువంటి ఉపన్యాస వైభవాలు, కళా కౌశలాలు, వేదము ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైనటువంటివి, విశిష్టమైనటువంటివి. ఆ విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో మానవుడు విజ్ఞానవంతుడు కావాలి, అహంకారం అనేటువంటి అవిద్య నశించాలి, జ్ఞానం అనేటువంటి సత్యప్రకాశం కావాలనేటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజెప్పుతూ స్వామి మత్స్యావతారాన్ని ధరించారు. చేసేవారందరికీ కూడా, దర్శించిన అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.